నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా వెళ్ళు ఎప్పటికీ నీ బలముగా ఉండును. చిన్న చితకే కదండి బాబు, ఎడతెగని ఘనత అనండి. ఎడతెగని ఘనత ఎంత అద్భుతమైన మాట ఇది. నాకు ఆ వాక్యం చదివినప్పుడల్లా అసలు కంట్రోల్ చేసుకునే దానం ఏంటిది? నీకు ఎడతెగని ఘనత కలుగును. ఎంత పెద్ద మాట. ఎవరికట ఈ ఘనత? ఆయన అనవసరం. 2026 నీకు మహిమ ఘనత కండిషన్స్ అప్లై. హల్లెలూయా. షరతులు వర్తిస్తాయమ్మా. కొన్ని నిబంధనలు విధానాలు ఉన్నాయి కదా. ఏమంటాడు అక్కడ? నా వేళ్ళ చుట్టూ నీళ్లు ఉన్నాయి, నా కొమ్మల మీద మంచు ఉంది, నా చేతిలో విల్లు బలముగా ఉంది. అందుకోసం ఏం జరుగుద్ది? ఎడతెగని ఘనత వస్తాయి. యోబు తనను తాను ఒక చెట్టుగా పోల్చుకున్నాడు. ఏమన్నాడు? చెట్టు. యోబు తనను తాను ఒక చెట్టుతో పోల్చుకుంటాడు. నా వేళ్ళు, చెట్టు యొక్క వేర్లు అడుగు భాగంలో ఉంటాయి, మనిషికి పాదాలు. నా వేళ్ళ చుట్టూ అంటే అర్థం ఏంటంటే నా పాదాలు నీళ్ళల్లో అంటే వాక్యంలో ఉన్నాయి. నేను రాజకీయాల్లో లేను, నేను కమిటీల్లో లేను, నేను ధనంలో లేను, నేను కులంలో లేను, నేను వాక్యంలో. నా చుట్టూ లేడు, నా చుట్టూ ఏముంది? వాక్యమే. నేను వాక్యం వినపడు, నా వేళ చుట్టూ వాక్యమే. రకరకాల అనుభవాలు నేను లేను, ఆచారాల్లో సాంప్రదాయాల్లో రకరకాల డబ్బులు లేదు, నా వేళ చుట్టూ వాక్యం ఉంది. చెట్టుకు కొమ్మలంటే పై భాగం, మనిషికి పై భాగం తల. నా కొమ్మల మీద మంచు అంటే నా తల మీద మంచు అనగా పరిశుద్ధాత్మ. అంటే నేను వాక్యములో నిలబడ్డాను. నేను ఆత్మ పొంది ఉన్నాను. అంటే నా పాదాలేమో వాక్యములు ఉన్నాయి, నా తల మీద దేవుని ఆత్మ ఉన్నది, నా చేతిలో విల్లు బలముగా ఉన్నది. అంటే నాకు ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉందో అది బలహీనంగా లేదు, బలమైన ఆయుధం కలిగి ఉన్నాను. అది ప్రసంగమో, పాటో, సాక్ష్యమో, ఏది ఇచ్చాడో ఆయుధం సేవ అది బలంగా ఉంది. అందుకే నేను చెప్పండి, నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా.